ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. కర్నూలు నుండి అనంతకృష్ణ గారు రాస్తున్నారు. చనిపోయిన ఇంటి పెద్దల ఫోటోలు దేవుని మందిరంలో ఉండవచ్చా, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. చనిపోయిన ఇంటి పెద్దల చిత్రపటాలు దేవుడి మందిరంలోనే ఉండాలి. చాలామంది తండ్రి గారు తల్లి గారు పరమపదానికి వేయించేస్తే వారి కరుణతో మనం జీవిస్తున్నాం, వారిని నిరంతరం దర్శించుకోవాలి అనే ఆకాంక్షతో వారి చిత్రపటాలను సిద్ధం చేయించి ముందు గదిలో వేలాడదీస్తూ ఉంటారు. అలా కూడా పెట్టడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మాతృవందనం అంతటి విశిష్టమైనటువంటిది. వేల సార్లు గంగానదిలో స్నానం చేసిన, అనేక మార్లు ఈ భూమండలాన్ని ప్రదక్షిణం చేసిన రానటువంటి పుణ్యము ఒక్కసారి తల్లికి వందనం చేస్తే, నమస్కారం చేస్తే అంత పుణ్యం లభిస్తుంది. ఈ విశాల విశ్వమంతా భ్రమణం చేసేందుకు బదులుగా తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి గణాపతి అధికారాన్ని పొందాడు. ఇక్కడ నమస్కారం చేస్తే చాలు. అలాంటి భావనతో గతించిన పితరుల చిత్రపటాలను ముందు గదిలో వేలాడదీసుకొని ప్రతిరోజు వారి నమస్కారం చేసి ఇలా బయటికి వెళుతూ ఉంటారు. విశ్వాసం గొప్పదే. అయితే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కసారి ఈ గతించిన పితరుల సంఖ్య దురదృష్టవశాత్తు పెరగవచ్చు. తాతగారు, నానమ్మగారు, పెదనాన్నగారు, నాన్నగారు, అమ్మగారు, సోదరుడు, దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లలో అనేకములుగా ఇలాంటి మృత్యు ఘటనలు వెంటనే చోటు చేసుకోవచ్చును, లేదా ఆ చిత్రపటాల సంఖ్య పెరగవచ్చును. ఇది దోషము, పెరగకూడదు. మన చేతిలో ఏముందండి, వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఫోటో పెట్టుకుంటున్నాను అంటే, ఈ ఫోటో పెట్టి అలవాటు అవుతూ ఉంటే పెట్టగా నెక్స్ట్ ఎవరి ఫోటో అనే ఆలోచన వస్తుంది. ఇది ప్రమాదం. అన్నింటికీ మూల కారణం మనస్సు అండి. మనోవై ప్రాజాపత్యం మనసామావిశాహ అంటుంది వేదమాత. ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తి కాళిదాస మహాకవి వాక్యం. కాబట్టి మనస్సు ప్రధానం కల్పించేటటువంటి లక్షణాలకు మనం విలువనివ్వాలి. గతించిన పితరుల ఫోటోలు దేవతాగృహంలోనే పెట్టుకోవాలి. వాళ్ళు పితృ దేవతలు, అక్కడే నమస్కారం చేసుకోవాలి. గురుగారు, మరొక సందేహం అండి. ఒంగోలు నుండి కాంతారావు గారు రాస్తున్నారు. నవరత్నాల ఉంగరం ఎవరైనా ధరించవచ్చా, తెలియచేయగలరంటూ కోరుతున్నారు. నిరభ్యంతరంగా ఎవరైనా ధరించవచ్చును, ఏ చింత లేదు. ఈ నవరత్నాంగుళీయకాన్ని ఉంగరం వేలికి ధరించాలి. అలాగే ఇందులో ఉండే నవరత్నాలలో డైమండ్ చాలామంది క్రిందికి కనిపించేలాగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ఇలా పెడితే డైమండ్ అంటే శుక్రుడు, తూర్పు దిశకి అధిపతి. కాబట్టి చెయ్యి ఇలా పెడితే ఆ తూర్పు దిశకు ఉండేటటువంటి శుక్రుడు ఎదురుగా ఉంటాడు. కాబట్టి కిందికి పెట్టేసుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఏ చేతికైనా ఏ వేలికైనా నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నవరత్నాంగుళీకాన్ని ఆనందంగా ధరించవచ్చును. అందరూ ధరించవచ్చును, ఏ చింత లేదు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే ఒక్కొక్క ఉంగరం ధరించేయడానికే ఇబ్బందులు. ఎందుకని అంటే ద్వితీయాధిపతికి సంబంధించినటువంటి ఉంగరాన్ని ధరించకూడదు, ఉత్తర భారతదేశ జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు. అలాగే సామాన్యంగా లగ్నాధిపతికి కానీ, పంచమాధికి కానీ, నవమానికి కానీ, దశమానికి కానీ సంబంధించినటువంటి గ్రహానికి చెందిన రత్నాన్నే పెట్టుకోవాలి అంటారు. లగ్నం, పంచమం, నవమం, దశమం ఇలా చెబుతూ ఉంటారు. లేదా జాతకంలో ఏ గ్రహం బలహీనంగా ఉందో ఆ బలహీనానికి సంబంధించిన గ్రహాన్ని పెట్టుకోవాలి. కొంతమంది దశానాథుడిని అనుసరించి, కొంతమంది జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఇలాగా చెబుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరెవరి పద్ధతులు, ఎవరెవరి మార్గాలు అనేకం ఉన్నాయి. దాని గురించి మనం తక్కువగా మాట్లాడదాం. నవరత్నాంగుళీయకం అంటే మట్టుకు ఎవరైనా ధరించవచ్చు. అయితే ఈ నవరత్నాంగుళీయకంలో శుక్రుడు తూర్పు దిశకు అధిపతి. మధ్యలో కెంపు ఉంటుంది. ఒక పక్కన ఆ 9 రాళ్లలో మధ్య భాగంలో డైమండ్ వజ్రం ఉంటుంది. అది క్రింది వైపు వచ్చేలాగా పెట్టుకుంటారు. అలా కాదు, పైన పెట్టుకోవాలి. అంటే ఇటువైపు కాకుండా ఇటువైపు పెట్టుకోవాలి వజ్రం. అప్పుడు చెయ్యి ఇలా ఉంటుంది. ఊర్ధ్వ దిగ్భాగంలో శుక్రుడు ఉంటాడు. ఆ నవగ్రహాలలో పైన ఉండేవి గురువు, శుక్రుడు, వాటి వరుస వేరు. మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు, గురువు, శుక్రుడు వాటి వరుస వేరు. మధ్యలో ఉన్నటువంటి బుధుడు, కుజుడు, రవి వీటి వరుస వేరు. క్రింద ఉన్నటువంటి శని, రాహువు, కేతువు వీటి వరుస వేరు. నీలం క్రింద ఉంటే ఈ పక్కన ఆ పక్కన రాహుకేతువులు ఉంటారు. వీళ్ళని సర్వెంట్స్ అని చెప్పాలి, కూలీ గ్రహాలుగా చెప్పుకోవాలి.
మధ్యలో ఉండే రవి కుజులు ఈ గ్రహాలు ఆలోచన శక్తితో పాటుగా అధికారాన్ని కలిగి ఉంటాయి. పైన ఉన్నటువంటి చంద్రుడు, శుక్రుడు, గురువు బుద్ధిని ఇస్తాయి. కాబట్టి బుధుడు కానీ, గురువు కానీ, చంద్రుడు కానీ బుద్ధిని ఇస్తాయి. మధ్యన ఉన్నటువంటి ఈ కుజరవులు యాజమాన్యాన్ని, అధికారాన్ని కలిగి ఉంటారు. కిందన ఉన్నటువంటి శని, రాహు, కేతువులు వీళ్ళు సర్వెంట్స్, అంటే సర్వీస్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు. కాబట్టి ఆ క్రమంలో శుక్రుడిని పైన ఉండేలాగా పెట్టుకోవాలి. ఎవరైనా పెట్టుకోవచ్చు. నవరత్నాంగుళీకం అందరూ పెట్టుకోవచ్చు, ఏ చింత లేదు. ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు, నమస్కారం. కృష్ణార్పణం. చూశారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్లయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. ఇదండి ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.